షెడ్యూల్లో కాదు. పెరియార్ అనే అతను స్వాతంత్రం కంటే ముందు ఉన్నాడు, స్వాతంత్రం వచ్చిన కొద్ది కాలం ముందు చనిపోయాడు. సో తమిళనాడులో రిజర్వేషన్స్ అనేది పెరియార్ 1950s నుంచే ఉన్నాయి. 1924 నుంచే తమిళనాడులో రిజర్వేషన్స్ 1924 కొత్త కాదు. సో పెరియారు ఉద్యమం దానికి ముఖ్యమైనటువంటి కారణం. పెరియార్ ఇచ్చిన స్ఫూర్తితో ద్రవిడ పార్టీలన్నీ కూడా అక్కడ పనిచేస్తున్నాయి. ఇకపోతే మీరు 9th షెడ్యూల్ గురించి అడిగారు. 9th షెడ్యూల్ అనేది రాజ్యాంగంలో ఏంటంటే ఈ 9th షెడ్యూల్లో చేర్చిన అంశాలపై కోర్టుల జ్యూరిస్డిక్షన్ తక్కువ ఉంటుంది, లిమిటెడ్ ఉంటుంది. కోర్టులు దాన్ని ప్రశ్నించగలరు. కాకపోతే మధ్యలో కోర్టులు అవి కూడా మేము ప్రశ్నిస్తామని అంటున్నారు సుప్రీంకోర్టు. ఈరోజు తమిళనాడులో చేర్చినటువంటి ఆ చట్టాన్ని కూడా సుప్రీంకోర్టులో రివ్యూలో ఉంది, అది పెండింగ్. సో మనం 9th షెడ్యూల్లో ఉంటే కోర్టుల నుంచి రక్షణ ఉంటుంది కాబట్టి 9th షెడ్యూల్లో చేర్చమని మనం అంటున్నాం. లేకపోతే ద్రవిడులు ఎవరు, బీసీలు ఎవరు అనే మాటకు వచ్చేస్తే, శూద్రులు ఎవరు అనే దానికి వస్తే, ఇప్పుడు మనకేమో వర్ణ వ్యవస్థలో 4 వర్ణాలు ఉన్నాయి. ఏది బ్రాహ్మణులు, చాతుర్వర్ణం మయాస్పృశ గుణకర్మ విభాగశ అని భగవద్గీతలో అన్నాడు. ఋగ్వేదంలోనేమో వర్ణ వ్యవస్థ గురించి చెప్తూ పురుష సూక్తంలో ఉంటుంది. పురుషుడు అంటే ప్రథమ పురుషుడు అంటే దేవుడు బ్రహ్మ నుంచి, తలకాయ నుంచి బ్రాహ్మణులు పుట్టిండు, బాహువుల నుంచి క్షత్రియులు పుట్టారు, ఊరువుల నుంచి శూద్రులు పుట్టారు, పాదాల నుంచి ఊరువుల నుంచి వైశ్యులు పుట్టారు, పాదాల నుంచి శూద్రులు పుట్టారు అనేది వాళ్ళు బ్రాహ్మణికల్ వ్యవస్థ, మనుధర్మశాస్త్రం ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు చాలామంది ఇది ఈ మనుధర్మంలోనే కాదు, ఈవెన్ ఋగ్వేదంలోనే ప్రథమ సూక్తంలో ఉంది ఇది. అంటే ఆ రోజు నుంచి అణచివేత స్టార్ట్ అయింది వ్యవస్థలు. సో ఇప్పుడు మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్యాక్వర్డ్ క్లాస్లు ఎవరు, షెడ్యూల్డ్ క్యాస్ట్లు ఎవరు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరు అనే మాటకు వస్తే, షెడ్యూల్డ్ క్యాస్ట్లు అనే వాళ్ళు పంచములు, అంటే మన వర్ణ వ్యవస్థలో వాళ్ళకు బయట ఉన్నటువంటి మనం అవుట్ క్యాస్ట్లు అని అంటారు ఇంగ్లీష్లో వస్తే, పంచములను పొందారంటారు, లేదా అతి శూద్రులను పొందామంటారు. సో వాళ్ళకి అతి తీవ్రమైనటువంటి అవమానాలను వాళ్ళు ఎదుర్కొన్నారు, అణచివేత వాళ్ళు ఎదుర్కొన్నారు. సో అంటరానితనం ఇవన్నీ చాలా తీవ్రమైనటువంటి ఎదుర్కొన్నారు. కాబట్టి వాళ్ళకు రాజ్యాంగంలో వాళ్ళందరూ ఎవరైతే గతంలో అంటరానితనం అనుభవించిందో, స్టిగ్మా ఆఫ్ అన్టచబిలిటీ గతంలో ఎవరికైతే ఉందో వాళ్ళందరూ కూడా షెడ్యూల్ క్యాస్ట్ కింద వర్గీకరించింది. షెడ్యూల్ ట్రైబ్ అంటే అటవీ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళకంటే ఒక ప్రత్యేకమైన డైలెక్ట్ నాగరికత ఉన్న వాళ్ళందరూ ఒక షెడ్యూల్ ట్రైబ్స్ కింద తీసుకొచ్చింది. ప్లేన్ ట్రైబ్స్ కూడా కొందరిని కలిసి అది పక్కన పెట్టారు. ఇక బీసీస్ అంటే వీళ్ళు ఆనాటి శూద్రులే, ఈనాడు బీసీలు ఆల్మోస్ట్ అందరికంటే వృత్తి కులాలు, సేవా కులాలు. రాజరికం వీళ్ళకి లేదు కదా. వీళ్ళు వృత్తి కులాలు, సేవా కులాలు, ఉత్పత్తి కులాలు ఇవన్నీ కూడా బీసీలలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు బీసీ ఏం తీసుకున్నారనుకో, నొమాడిక్ ట్రైబ్స్, సెమీ నొమాడిక్ ట్రైబ్స్, అంటే కొంత సంచార అర్ధ సంచార జాతులు. బీసీ అశోకుడు రాజు అంటే వాళ్ళు కొన్ని సందర్భాల్లో శూద్రుల చేతికి రాజాధికారం వచ్చింది. రాజ్యాధికారం వచ్చినాక విదేశ శివాజీకి పట్టాభిషేకం చేయడానికి బ్రాహ్మణుడు రమ్మంటే ఎవరు ముందుకు రాడు. కాశీ నుంచి ఒక బ్రాహ్మణుడు బ్రహ్మణుని పిలిపిస్తే ఆయన ఎడమ కాలు బొటన వేలుతోటి ఈయన నుదుట పెడతాడు. శూద్రుడే ముట్టుకోకూడదు. ఇది చరిత్ర. శివాజీని చంపింది ఎవడు? బ్రాహ్మణ్. సో ఇవన్నీ చరిత్రలోకి పోతే చాలా ఉంటాయి. సో మనం ఏమంటున్నామంటే శూద్రులు అనే వాళ్ళను తొక్కిండు. ఓకే, సభాధ్యక్షులు కృష్ణ గారికి సార్, ఇక్కడ మొదటగా మిమ్మల్ని అభినందించాను. డెడికేటెడ్ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ మీకు ఇస్తారన్న దాన్ని సున్నితంగా తిరస్కరించారు. అంటే మీ యొక్క ఇటువంటి లీడర్లు, ఇటువంటి వాళ్ళు బీసీ జనాలకి కావాలి. నిస్వార్థంగా నిజాయితీగా పనిచేసే వాళ్ళ కోసం చాలా రోజుల నుంచి బీసీ సమాజం ఎదురు చూస్తుంది సార్. మీరు నిజంగా ఆ విషయం మిమ్మల్ని 100% అభినందించాలి. తర్వాత సార్, 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని అంటారు. స్వాగతిస్తున్నాం, మనం బీసీలందరం స్వాగతిస్తున్నాం. కానీ ఆ 42% రిజర్వేషన్ ఇస్తున్నారని మీరు అన్నట్టు ఏదో మాట ఇచ్చినాం అని చేస్తుందే తప్ప
దానికి ఒక ప్రాసెస్ కరెక్ట్ లేదని నేను నా అభిప్రాయం సార్. అంటే ఒక కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు లీగల్ వ్యక్తులు, లీగల్ ఐడియాస్ ఉన్న వాళ్ళని ఒక చైర్మన్గా వేసి దాని కింద స్టాటిస్టిక్స్, గణాంకాల మీద అవగాహన ఉన్న వాళ్ళని చేసి ఇంటింటికి, ఇప్పుడు కేసీఆర్ గారు ఒకరోజు చేశారు, ఇంటింటికి తిరిగి చేస్తే అది బాగుండేది. ఇప్పుడు ఎందుకు ఇది తప్పు అంటున్నానంటే జనన మరణ రేట్లు, జనన రేటు 13% సార్, మరణ రేటు 6%. సో ఏ కులమైనా కంపల్సరీ ఏజ్ సంవత్సరాల తర్వాత పెరుగుతుంది తప్ప తగ్గదు. అంటే ఆధిపత్య కులాల జనాభా పెరుగుతుంది, వెనుకబడిన కులాలు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళ జనాభా తగ్గుతుంది. దీని వెనక కుట్ర ఏంటి అనేది మనం ఆలోచించాలి. ఈ కుట్ర ఏంటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని వాళ్ళు ప్రమోట్ చేయడం తప్ప మన మీద ప్రేమ ఉండేది కాదు. అంటే కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి మీరు అన్నట్టు ప్రేమ లేదు, తొక్కిపట్టుంచింది. సో అది 100% కరెక్ట్. సో దీన్ని మనం వాళ్ళని అడుగడుగునా నిందించాలి సార్. అంటే మీరు చేసే ప్రాసెస్ కరెక్ట్ కానప్పుడు ఆ రిజల్ట్స్ ఎట్లా వస్తాయి సార్? ఒక మంత్రిని చైర్మన్గా చేసి దాని కింద అధికారులను నియమంటే ఏమి ఇస్తారు సార్? ఇవ్వలేరు కదా, భయంతోనో దేంతోనో గణాంకాలు. అది ఆ ప్రాసెసే కరెక్ట్ కాదు, అది చేయటం అనేదే కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అదేవిధంగా సార్ మీరు మండల్ కమిషన్ గురించి చెప్పారు, దాంట్లో నాది ఒక చిన్న మార్పు సార్. మీరు అన్నారు కదా శరద్ యాదవ్ గారు కత్తి పెట్టారన్నారు కదా, మాన్యశ్రీ కాంచీరామ్ గారు 1990లో 3 డిమాండ్లతోని, ఒకటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వాలి, ఇప్పటి వరకు అంత త్యాగం చేసిన పురుషుడికి భారతరత్న ఇవ్వలేదు. 2 మండల్ కమిషన్ లాగూ కరో వర్నా కుర్చీ ఖాళీ కరో. 3 అద్వానీ రథయాత్రను బంద్ చేయాలి. ఈ 3 డిమాండ్లతోని ఢిల్లీలో 40 రోజులు షేక్ చేసినటువంటి వ్యక్తి మాన్యశ్రీ కాంచీరామ్ గారు. ఎందుకు చెప్పుకోవాలంటే బీసీల గురించి మాట్లాడిన ఒక నేషనల్ లీడరు. అంటే ఇది బీఎస్పీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ బీసీల పార్టీ అన్నాడు. బీసీలు అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే భారతదేశం అభివృద్ధి చెందుతున్నటువంటి ఆ యొక్క అంశాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి మాన్యశ్రీ కాంచీరామ్ గారు. మనం కాంచీరామ్ గారిని గుర్తుపెట్టుకోవాలనేది నా అభిప్రాయం సార్, నా అభిప్రాయం. తర్వాత ఈ 42% కూడా మీరు మీ యొక్క అభిప్రాయం అంటే మీరు మిగతా వాళ్ళతో చర్చించి ముందు దాటినాయి కదా సార్. అంటే ఇప్పుడు అసలు అవన్నీ అడ్డు కాదు సార్. తమిళనాడులో 69% చెయ్యాలని అంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది సార్. వాళ్ళకి చెయ్యాలని ఉంటే కాంచీరామ్ గారు మండలి కమిషన్ ఇంప్లిమెంట్ చేయాలని గడ్డగట్టించారు కూడా 40 రోజులు గొప్పోడే. నేను ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వచ్చింది శరద్ యాదవ్ అంటే బీసీ లీడర్లు చట్టసభల్లో ఉంటే మనకు ఎట్లాంటి రక్షణ దొరుకుద్ది అని. అదే శరద్ యాదవ్ లేకపోతే 40 రోజులు కాదు కదా, ఇంకా 40 రోజులు చేసినా వచ్చేదిగా. అందుకనే మనం బీసీ లీడర్లు మన వాళ్ళని ఎన్నుకుంటే మనకు రక్షణ వస్తుంది, లేకపోతే ఎట్లా వస్తుంది? ఇవాళ ఆ రోజు యాదవ్లు ఉన్నారు కాబట్టి మండల కమిషన్ వచ్చింది, లేకపోతే రాకపోతుంది. ఇక్కడ యాదవ్ ఉన్నాడు కాబట్టి మండల కమిషన్ అమలైంది, లేకుంటే కాకపో. అది 100% కాంచీరామ్ గారు వారిని స్మరించుకోవాల్సిందే, వారిని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఒకటి. ఫస్ట్ అంశం మీరు ఇంకోటి 42% అదే 42% నేను చెప్పిన కదా, దానికి ఏం పెద్ద సైంటిఫిక్ లేదు, ఈ పర్సెంట్ ఇంత అనేది ఏం లేదు. చెప్పండి. అందరికీ నమస్కారం. వారు ఇచ్చిన వివరణ నేను అనుకుంటా 199 నేనైతే ఒప్పుకుంటాను. దీన్ని ఒక లిటరేచర్ రూపంగా మీరు రాష్ట్ర స్థాయిలో రిలీజ్ చేయమని చెప్పి వారికి నేను కోరుతున్నాను. దానికి ఏమైనా ఖర్చు అయితే మరి ఖమ్మం జిల్లా నుంచి మేమే బాధ్యత తీసుకుంటాం. మరొక విషయం, ఇప్పుడు చాలామంది మిత్రులు సోదరులు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీద మళ్ళీ మాట్లాడటానికి. మీకు సమయం కూడా లేకపోవచ్చు. నేను హైదరాబాద్లో పోవడానికి తయారై కూడా మీరు వచ్చారు కాబట్టి మీ కొరకు నేను తప్పకుండా రావాలని వచ్చాను. ఇక్కడ నేను ఉపన్యాసం కాదు, ఇక్కడ
ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో గతంలో 2014లో తెలంగాణ కేసీఆర్ గవర్నమెంట్ లెక్కలు తీసింది బీసీ కొలగండ, అదేవిధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా తీసింది. ఆ రెండింటి మధ్య కూడా వేరియేషన్ ఉందన్న సంగతి మనందరికీ తెలిసిన విషయం. ఇది మంచి సమయం. దీన్ని బేరీ చేసుకున్నప్పుడు ఇప్పుడున్న యువతరం కావచ్చు, మేధావులు కావచ్చు, చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు అందరూ కూడా ఆలోచిస్తే ఎంత అన్యాయం జరుగుతుంది బీసీలకి. ఇప్పటిదాకా కళ్ళు మూసుకొని ఉన్నాము అంటే మనలో చైతన్యం లోపించింది అనుకోవాలా, ఐక్యత లోపించింది అనుకోవాలా. ఇది తెలంగాణ పరిస్థితి. దాన్ని మనం పునర్విమర్శ చేసుకొని ఇప్పుడు చిరంజీవి గారు వారు మేధావిగా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్గా వారు ఇచ్చినటువంటి సమాచారం మాట్లాడినట్టు ఏదైతే ఉందో, ఎప్పుడైనా ఒక మార్పు రావాలి అంటే గతాన్ని తెలుసుకున్నప్పుడు మాత్రమే, ప్రస్తుతాన్ని పరిశీలించుకున్నప్పుడు మాత్రమే ఒక ఐడియాలజీ క్రియేట్ అవుతుంది. రేపటి భవిష్యత్తుకు మనం ఏం బాటలు వేసుకోవాలి. అందుకనే వారితో మాట్లాడించింది. దీంట్లో మనకు అర్థమైంది ఏంటంటే ఇప్పటిదాకా ఉన్న ఐక్యత ఏమైనా కావచ్చు, తెలంగాణలో ఖమ్మం జిల్లా అనేది ఒక ఉద్యమాలకు గుమ్మడి. ఇక్కడి నుంచి మనం ఖచ్చితంగా ఇప్పటిదాకా గతంలో కూడా చాలామంది బీసీ నాయకులు మరి 95 నుంచి కూడా బీసీ మహాసభ కూడా పెట్టడం జరిగింది. సరే, కొన్ని ఇంతకుముందు వారు చెప్పినట్టు మనలో ఐక్యత ఉన్న ఐక్యత జనబలం ముందు ఏది కూడా ముందుకు పోతూ దానికి చట్టాలు కూడా సహకరించాలి. కాబట్టి వీటన్నిటిని సహకరించి ముందుకు తీసుకోవాలంటే మీలాంటి మేధావులు, ఇంకా కృష్ణయ్య గారు కావచ్చు, ఇంకా ఎమ్మెల్సీ తీర్మాన మదన కావచ్చు, అందరూ కూడా అభిప్రాయం ఎవరికి వాళ్ళు వ్యక్తపరిచిన దానికంటే అందరూ కూర్చొని ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశం ఏమైనా ఉంటే ఖమ్మం నుంచి ఖచ్చితంగా మేము మీరు ఇచ్చిన వేదికకి భారీ ఎత్తున రావడానికి సిద్ధం. ఒక ఐక్యతా రాగంలో ముందుకు తీసుకోవడంలో ఇక్కడ ఉన్నటువంటి నా సహచర బీసీ బంధువులందరం కూడా దానికి మేము ప్రజల కోసం పాకులాడే మనస్తత్వం కాదు. మన భవిష్యత్తులో మన యంగ్ యూత్ ఉన్నారు, భావి తరాల భవిష్యత్తు కోసం మనం ఇప్పుడున్నటువంటి మనకున్నటువంటి శక్తియుక్తులు, మేధస్సు కావచ్చు, డబ్బు కావచ్చు, మన ఐక్యత కావచ్చు, వీటన్నిటిని పనంగా పెట్టి మనం తెలంగాణ మరిదశ ఉద్యమంలో ఎట్లయితే ఒక భావోద్వేగాన్ని సృష్టించామో ఆ రకమైన భావోద్వేగాన్ని సృష్టించడానికి రాష్ట్ర స్థాయిలో మీరు కూడా కంకణం కట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను మా అందరి తరఫున తెలియజేసి మీకు ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలుసుకుంటూ పుస్తక రూపంలో అన్నారు. ఆల్రెడీ నేను 2 బుక్స్ పబ్లిష్ చేసిన, బీసీ వాదము, బీసీ నాదం అని. సామాజిక న్యాయము, బీసీ వాదం, బీసీ నాదము నా దగ్గర ఉన్నాయి. ఆ బుక్స్ కూడా ఇస్తున్నాను, నాకేం బాధ లేదు. ఓకే, అదొకటి. రెండవది, మేము స్టేట్ లెవెల్లో మా ఫోరం పని ఏంటంటే అందరినీ ఐక్యం చేయడం. ఒకప్పుడు మీరు ఎవరు బీసీ సంఘాలు వాళ్ళు ఇండిపెండెంట్గా చేసుకునేవాళ్ళు. ఇవాళ మేము ఆల్మోస్ట్ అన్ని సంఘాలు కూడా కలిసే పనిచేస్తున్నాం. ఇప్పుడు మా కృష్ణయ్య కావచ్చు, జాగ్రత్త శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, తీన్మార్ మల్లన్న గారు కావచ్చు, ఇంకా మిగతా సంఘాలు, అన్ని సంఘాలు కూడా ఇప్పుడు ఎవరు మీటింగ్ పెట్టినా అందరు వస్తున్నారు. గతంలో మీరు అది వచ్చేవారు కదా, ఎవరు మీటింగ్ పెట్టినా ఆల్ సంఘాలను పిలుస్తున్నాం. అట్లానే ఇప్పుడు కృష్ణయ్య పెడితే మేము పోతున్నాం, మల్లన్న గారు నేనైతే ఆల్మోస్ట్ 99% కలిసే పనిచేస్తున్నాం. సో సంఘాలలో కూడా ఒక ఐక్యత వచ్చింది. గతంలో లాగా ఇండిపెండెంట్గా పోయి ఎవరిది వాళ్ళు లేదు. కాబట్టి ఓ 90% మేము అచీవ్మెంట్ అయిందని అనుకుంటున్నాం. ఇంకా కొంత టైం పట్టచ్చు ప్రజల్లోకి మెసేజ్ పోవడానికి. కానీ ఇప్పుడు సభ పెట్టినాము, వరంగల్లో పెట్టినప్పుడు నేను కూడా ఉన్నాను, నా మిర్యాలగూడలో సభ పెట్టినాము, నేను కూడా ఉన్నాను. సో మళ్ళా మేము సో అట్లనే కృష్ణయ్య గారిని కూడా తీసుకొచ్చినాము వరంగల్ సభకు. మొన్న ఆయన మన మురళీ మనోహర్ గారు వారు ఒక మీటింగ్ పెడితే అందరం వచ్చినాం, ఇంక్లూడింగ్ జాల శ్రీనివాస్ గౌడ్, ఎవ్రీబడి. మేము అందరం కూర్చొని మాట్లాడాం. నేను 2 సార్లు కండక్ట్ చేసిన, 2 సార్లు అందరూ వచ్చారు. కాబట్టి కొంత ఐక్యత భావం నడుస్తూ ఉంది మీద, ఇంకా చాలా పోవాలి. నా రిక్వెస్ట్ ఏంటంటే ఒకసారి మీరు చెప్పిన ముఖ్యులు ఒక 5 మంది కానీ 10 మంది కావచ్చు, సారు చెప్పింది కనుక మీరు జాగ్రత్త వింటే 2000 సంవత్సరాలకి నుంచి మన తాతలు మన అయ్యలు ఎంత అవమానం పడ్డారో అదంతా సార్ చెప్పే దాంట్లో వచ్చింది. సారు చెప్పడమే కాదు, దాని పరిష్కార మార్గాన్ని కూడా చెప్పారు. కరెక్ట్గా సారు విన్న విషయాల్ని మనం ఈ 5 నిమిషాలు అయిన విషయాలు కనుక వినగలిగితే మన విముక్తి జరుగుతుంది. అసలు బహుజన రాజ్యాధికారమే చివరికి అంతిమ మార్గం అని సార్ చాలా చెప్పాడు. అసలు బహుజన రాజ్యం ఎందుకు అనేది మనం ఒక్క నిమిషం కనుక తెలుసుకుంటే,
బహుజన రాజ్యం ఎందుకు సాధించుకోవాలంటే కమ్మలు, రెడ్లు, ఎలమలు నుంచి రాజ్యం తీసుకోవడం వాళ్ళు సంపాదించిన సంపద కాదు, ఇది ఆత్మగౌరవం. సార్ చాలా క్లారిటీగా చెప్పారు, ఆత్మగౌరవ పోరాటం చేయాలని. ఆత్మగౌరవం మనుషులకు మాత్రమే ఉంటుంది, మనుషులంగా మనం ఈ పని చేయాలనేటువంటి పదము సార్ చెప్పే దాంట్లో వచ్చింది. దయచేసి నేను ఇక్కడ ఉపన్యాసం చెప్పే సమయం సందర్భం లేదు కాబట్టి సారు చెప్పిన విశ్లేషణ అంతా కూడా ఎంత కింది దాకపోయి చెప్పారంటే కుల సారు పేరు వాడలేదు కానీ ఇదంతా కులమే చేస్తుందని చెప్పాడు. జరిగిన ఈ భారతదేశంలో చిన్ని రక్తవంతా మంది చేపించింది పోరాటాలని వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ ఆత్మగౌరవం కోసం మనతో పోరాటాలు చేయించారు. తెలంగాణ సాయుధ పోరాటం కానించి సారు తెలంగాణ సాయుధ పోరాటాన్ని చాలా విశ్లేషణ చేశారు. ఇక్కడ అందరికీ అర్థం కాదు, అది చాలా గొప్ప విశ్లేషణ. అది తెలంగాణ సాయుధ పోరాటంలో 4,000 మంది చనిపోయింది దళిత భోజనులు. కానీ 10 లక్షల ఎకరాల భూమి పంచితే 8,70,000 ఎకరాల భూమి కమ్మరెడ్లకే చేరింది. మనకు భూమి కూడా చేయలే, ఆ 2 లక్షల రూపాయలు చేయాలి. అంటే జరిగిన పోరాటాలన్నీ వాళ్ళ అవసరాల కోసం. ఒక రెడ్ల దగ్గర ఉన్న భూమి మొత్తం కౌలు చేస్తున్న కమ్మరెడ్లను స్వాధీనం చేసుకోవడం జరిగిన పోరాటం తెలంగాణ సాయుధ పోరాటం. అక్కడి నుంచి చెప్పుకుంటూ వచ్చారు సార్. ఎంత గొప్ప విశ్లేషణ సార్ దగ్గర ఉందంటే భారతదేశ విశ్లేషణ అంతా సార్ దగ్గర ఉంది. సరే, ఇంత గొప్పగా సార్ మాట్లాడతారని నేను ఊహించలేదు. సామాన్యంగా ఐఏఎస్లు ఒక స్థితిలో మాట్లాడుతుంటాం, మీ చాలా మంది ఐఏఎస్లు పిలిపించి మాట్లాడించాం, కానీ వాళ్ళకి భారతదేశ భౌతిక పరిస్థితి తెలియదు. సార్కి ఏం తెలిసింది అనుకుంటున్నా అంటే సార్ డిఎన్ఏ, అది ఆ కులాల నుంచి వచ్చిన డిఎన్ఏ కాబట్టి సార్ అంత అద్భుతంగా విశ్లేషణ చేయగలిగారు. చివరిగా ఈ తెలంగాణ గడ్డ మీద ఇందాక నెహ్రూ గారు మాట్లాడుతూ ఖమ్మం గడ్డ మీద చాలా మేధావి వర్గం ఉంటుందండి, ఖమ్మం గడ్డ అత్యున్నతమైన గడ్డ అని చెప్పారు. అది నేను ఒప్పుకోను, ఎందుకంటే ఇంత మేధావి గడ్డ 1-2 కులాల చేతులు రాజ్యం పెట్టి మనం మేధావులు అనుకోవడం అనేది అజ్ఞానం అని చెప్తున్నా నేను. ఎట్లా అంటే సార్ నేను ఒక విషయం చెప్పి ముగిస్తాను సార్. ఖమ్మం జిల్లా పరిస్థితి ఒక పరిస్థితి ఉంది. ప్రపంచ పటం దగ్గరికి వెళ్ళి మనం వెనక్కి వెళ్ళి చూస్తే ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఒక వర్గం ఉంటుంది. ఆ ఏ వర్గమైనా ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఆధిపత్యం కొనసాగించింది. ఈ భారతదేశంలో ఆయా రాజకీయ పార్టీలో 20-30 కొనసాగించింది. కానీ ఖమ్మం గడ్డ 100 సంవత్సరాల నుంచి మైనార్టీగా ఉన్న కుల చేతిలో ఈ ఖమ్మం చిక్కిపోయింది సార్. అంటే కులం విలేతాండం చేస్తుంది ఖమ్మం గడ్డ మీద. దీన్ని మనం తెలుసుకోవడంలో ఇక్కడ బహుజన మహనీయులు వెనుకబడిపోయారు. వాళ్ళు పెట్టుకున్న పార్టీలలో మనం మగ్గిపోయి మన జాతి బిడ్డలకి రాబోయే తరాలకు కూడా అవమానపరిచాం. ఇందాక సార్ చెప్తూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చెప్పారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీద ఎవరండి సంతకాలు పెట్టింది? మన బిడ్డల్ని చదువు దూరం చేసినప్పుడు రాజకీయ పార్టీలో మనం పనిచేస్తున్నాం. కమ్యూనిస్టులు అన్ని పార్టీలు కలిపి సంతకం పెట్టాయి. ఎంత తిరిగి వివరిస్తున్నారు. ఆ జెండాలు పట్టుకొని ఆ బిడ్డలు ఇప్పుడు చాలా ప్రమాదంలో పడి ఉన్నాం. వాళ్ళే భోజన రాజ్యం తీసుకొచ్చి పెడతారట. కమ్మలు, రెడ్లు, బ్రాహ్మణే మీరు అక్కడ కూర్చోడయ్యా, మేము రాజ్యం తీసుకొచ్చి పెడతామని ఒక అమ్మ తిరుగుతుంది, ఒక అయ్య తిరుగుతుండు. ఇది దుర్మార్గం. ఇది వాళ్ళు రాజ్యం తెచ్చిపెట్టరు, రాజ్యం మనం తెచ్చుకోవాలి. సార్ ఎందుకు తిరుగుతున్నారు? మనం తెచ్చుకున్న రాజ్యంలో మన బతుకులు మారుతాయి. అది మనకి కనపడది. తెలంగాణ వచ్చిన మధ్యదేశ తెలంగాణ మనకు చాలా క్లారిటీగా కనపడది. కాబట్టి చాలా క్లారిటీగా మనం అర్థం చేసుకోవాల్సిందంటే సమయం సందర్భం లేదు, కానీ మన బతుకులు మార్చుకునేది మనం మాత్రమే మార్చుకుంటాం. మనమే ఉద్యోగం రావాలి. కాన్సీరామ్ని ఆదర్శంగా తీసుకోవాలి. మాన్యవాడు కాన్సీరామ్ భారతదేశంలో సర్వదేశమైనటువంటి ఉత్తరప్రదేశ్లో ఒక్కడే ఒక రాజ్యం తీసుకొచ్చారు. ఇక్కడ 20 మంది ఉన్నాం. ఈ ఖమ్మం జిల్లాను విముక్తి చేద్దామండి. నేను చెప్తుంటే ఇక్కడ ఆర్ఎస్ కృష్ణ గారికి రాబోయే కార్పొరేషన్ 60 స్థానాల్లో మనం పోటీ చేద్దాం. బహుజనవాదం నుంచి రాజకీయ పార్టీలు పక్కన పెట్టండి. ఇంకా మన రాజకీయ పార్టీలు అంటారేంటండి? ఇంకా మన రాజకీయ పార్టీలు అంటే బహుజన రాజ్యం అని వస్తుంది. బహుజనులు ఎట్లా ఐక్యం అవుతారు? మీరు ఆ పార్టీలు వీడి కదా బహుజనులు ఐక్యం చేయాల్సింది. ఆ పార్టీలో ఉండి బహుజన రాజ్యం తీసుకొస్తారా? వాళ్ళు చేసే నిర్ణయాలు, వాళ్ళు చేసే ఎజెండాలు మీరు అమలు చేసే రాజ్యం తీసుకొస్తారా? కాబట్టి బహుజన్ ఇక మన బీసీని మోసం చేయడానికి లేదు. మన బీసీలకు జ్ఞానం ఇవ్వాలి. ఇప్పుడు ఈ దశ పూలే అంబేద్కర్ యుగం ఇది. ఈ యుగంలో ఉన్న మనం ముందుకు రాకపోతే, ఈ యుగంలో మనం క్యాచ్ చేసుకోకపోతే ఇంకెప్పుడు అవుతుందండి? ఈ యుగాన్ని ఇలా రాహుల్ గాంధీ పార్లమెంట్ లో మోగారీలు గుడగన్నంటుంటే వాళ్ళన్నది కాదు. ఇలా రేవంత్ రెడ్డి గుడగన్న గురించి మాట్లాడుతుంటే వాళ్ళన్నది కాదు. ఇలాంటి మహానుభావులు కూర్చొని రాసినటువంటి మెదటి రాసినటువంటి కవిత్వాలు, కవితలు బాగా రాయబడి ఇలా దశ వచ్చింది. ఇలా దశ తీసుకురావడానికి మహనీయులు పనిచేశారు. ఈ దశల నుంచి ఇక నుంచి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి బహుజన సమూహం ఏర్పడదాం, బహుజన రాజ్యం సాధించుకుందాం. మన రాబోయే మన బిడ్డలకు ఆత్మగౌరవాన్ని దాన్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అదే ఇక్కడ బీసీ మహిళ ఇంట్లో నుంచి బయటికి రాలేకపోయింది, కానీ అదే తమిళనాడు మహిళ ఏదంటారు రోగల పంట కారం పట్టుకొని వచ్చేది, నా వాటా ఏది అని చెప్పేసి. ఏదేమైనప్పటికీ కూడాను 21 పిల్లగాళ్ళు పుట్టిన తర్వాత అన్నప్రాసన చేయకముందే మనం ఆవకాయ పచ్చడి నోట్లు పెట్టాలి సస్తవాడు. కాబట్టి ఏంటి అని అంటే భారతదేశ చరిత్ర మొత్తం చదివినప్పుడు ఒక్కసారి ఏం స్వాతంత్రం రాలేదు. వాళ్ళే మన పోరాటాలకు తల ఉంచి స్వాతంత్రం అయితే చేయలేదు. అక్కడ పరిస్థితులు బాగాలేదు కాబట్టి వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇక్కడ
దానికి నాయకత్వం వహించినోడు నేను బాస్ని అని చెప్పుకుంటా ఉన్నాడు. గట్లనే ఈ తెలంగాణలో కూడా జరిగింది. 1857 తిరుగుబాటు జరిగింది, స్వాతంత్ర సంగ్రామం జరిగింది. వీటన్నిటికన్నా ముందు వాళ్ళు చదువు చెప్తా ఉన్నప్పుడు, వాళ్ళు హిందూ కల్చర్లో దూరుతా ఉన్నప్పుడు స్వాతంత్ర ఉద్యమానికి బలం పెరుగుకుంటూ వచ్చింది. ఎప్పుడైతే వాడు అందరికి చదువు, అందరికి సమానత్వం అన్నాడో అప్పుడు స్వాతంత్ర పోరాటానికి రోజు రోజుకు బలం పెరిగింది, అణచివేత మొదలైంది. అట్లనే ఇప్పుడు బీసీ వాళ్ళ మొదలయ్యే కొద్దీ ఇదే అగ్రవర్ణాలు బ్రిటిష్ ఏజెంట్లు ఈ దేశాన్ని ఇప్పటికి పరిపాలిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు మంచిగా చేసిపోయారు, కొన్ని చట్టాలు మనకి ఇచ్చిపోయారు. దాన్ని పట్టుకొని ఇప్పుడు మనం కొట్లాడుతూ ఉన్నాం. ఈ చట్టాలు, ఈ ప్రజా ఉద్యమాలు జరుగుతూ ఉన్నప్పుడు ఇందాక మీరు ఒక పదం చెప్పారు, ఏది సంచార విముక్త జాతులని. డి అంటే డినోటిఫైడ్ ట్రైబ్స్, ఎస్ అంటే అర్ధ సంచార జాతులు. ఇదే డిఎన్టీల మీద 1852 ఆగస్టు 8 అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత డిసెంబర్ 31వ తారీఖు అదే నెహ్రూ చట్టం ఎత్తేసిండు. అంటే అప్పటి వరకు కూడా వీళ్ళు ఎక్కడ కనపడితే అక్కడ వీళ్ళని బంధించడం, పట్టుకోవడం చేసిండు. అంటే ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, పాలకపక్షం ఏదో వచ్చిన తర్వాత, ఇంకేదో జరిగిన తర్వాత ఈ దేశంలో ఉన్న మన బీసీలకు న్యాయం జరుగుతుంది అనే అపోహల్లో నుంచి ముందు బయటికి రావాలి. రెండోది, నార్త్ కావచ్చు, సౌత్ కావచ్చు, ప్రతి చోట కూడా కల్చర్ ఇంపార్టెంట్. ఇప్పుడు మతం రాజ్యం వెళ్తుందని గమనించిన రాహుల్ గాంధీ చాలా తెలివిగా మతానికి విరుగుడు కులం అని గమనించే కుల ఉద్యమానికి శ్రీకారం చుట్టిండు అక్కడ. మరి ఆయన అక్కడ కుల ఉద్యమానికి శ్రీకారం చుడితే ఇక్కడ ఉన్న వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఇందాక కొన్ని కులాల పేరు చెప్పారు, అది నేను చెప్పనులే కానీ, మరి కాపులు పోయి కమ్మలలో కలిసారా? కొండ రెట్లు, ఆ రెట్లు, ఈ రోడ్ల పేరు రెట్లలో కలితే అది సంఖ్య పెరిగిందా? ఎట్లా అసలు ఈ లెక్క ఎట్లా? ఇప్పుడు కిందకు వచ్చేసరికి కొన్ని సంచార జాతర కులాలు ఉంటాయి. మా సంచార జాతర కులాలలో కల్చర్ ఎట్లుంటది? చిన్న భార్య పిల్లలు, పెద్ద భార్య పిల్లలు, ఒక్కొక్కరు 2 పెళ్లిళ్ళు చేసుకుంటారు, ఒక్కొక్కరు 5-6 గంటలు కనడం కోసమే పెళ్లిళ్ళు చేసుకుంటారు. ఆపరేషన్ కల్చర్ ఏందో తెలియదు. మా జనాభా ఎట్లా తగ్గుతుందండి? రోజు రోజుకు పెరుగుతుంది. కానీ వాళ్ళ జనాభా అమెరికా పోతాడు, ఎక్కడెక్కడో విదేశాలలో ఉంటాడు, ఇక్కడ ఓన్లీ 2 ముసలోళ్ళే ఉంటారు ఇంట్లో. 2 ముసలోళ్ళు ఉన్న ఇంట్లో జనాభా ఎట్లా పెరుగుతుంది? ఆ సాహిత్యము, ఆ కల్చరు ఒక్కొక్క ఏరియాలో, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. కాబట్టి మనము మూమెంట్ని తీసుకెళ్లాలన్నప్పుడు ఎక్కడ, ఇప్పుడు మన ద్రవిడియన్ కల్చర్ అంటున్నాం, అక్కడ ఏ విధమైనటువంటి సాహిత్యం, ఏ విధమైనటువంటి నాయకత్వం ఉన్నదో వాళ్ళందరినీ తీసుకొచ్చి మనకు అడ్డ మీద పెట్టినప్పుడే కదా. ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ రష్యాదో ఇంకో దేశంతో సపోర్ట్ తీసుకోబట్టే కదా ఇక్కడ ఉన్న గాంధీ లాంటి వాళ్ళు ఆయన అణచడం కోసం బ్రిటిష్ వాళ్ళ మీద ఒత్తిడి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఏంటి అంటే, తెలంగాణ గడ్డ మీద బీసీ వాదాన్ని నిలబెట్టడానికి ఈ ఒక్క తెలంగాణలో పుట్టిన వాళ్ళే నాయకత్వం వహిస్తా అంటే సరిపోదు. ఈ దేశంలో ఎక్కడెక్కడైతే బీసీ నాయకత్వం బలంగా ఉన్నదో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ వాదాన్ని మనం కింద స్థాయిలో తీసుకుపోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా అప్పట్లో ప్రతి సమావేశం కలకత్తాలో జరిగేది. ఎందుకు కలకత్తాలో పెట్టారు? అక్కడ ప్రపంచ మీడియా ఉండేది కాబట్టి కలకత్తా అన్నారు. నేను అనుకుంటున్నా అసలు మద్రాసు నుంచి విడిపోవడం వలన మా సంచార జాతరకు అన్యాయం జరిగిందని నేను అనుకుంటున్నా. తమిళనాడులో ఉన్న మా సంచార జాతి తెగలన్నీ కూడా చాలా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ మేము ఆంధ్రప్రదేశ్లోకి వచ్చిన తర్వాత నష్టం జరిగింది. ఎవరిని అమ్మ బడవ. తెలంగాణ వచ్చిన తర్వాత సహకార సొసైటీలన్నింటినీ చంపేసిండు కేసీఆర్. ఉన్న రిజర్వేషన్ ఎత్తేసిండు. మాకు 15% రిజర్వేషన్ ఉంటుంది సార్ ఒంటరి సామాజిక వర్గానికి. దానివల్ల మాకు ఏం జరిగేదంటే, ఒక గ్రామ పంచాయతీలో ఫండ్ వస్తే సర్పంచ్ మా సొసైటీకి పిలిచి రాయాల్సిందే, రాయనంటే కుదరదు. అదేవిధంగా పార్లమెంట్ నుంచి వస్తే కుదరదు. ఇప్పుడు గౌరవ సొసైటీలు ఉంటాయి, మేకల గొర్రెల సొసైటీలు ఉంటాయి. ఇవాళ కేసీఆర్ ప్రేమతోనో డబ్బులతో ఆ సొసైటీలో డబ్బులే ఆల్రెడీ చట్టంలో ఉన్నది. ఆ చట్టాన్ని బేస్ చేసుకొని ఇచ్చారు. మరి మా సొసైటీలను ఎందుకు చంపేశారు? మా సొసైటీలను ఎందుకు చంపించారంటే, ఇందాక మీరు చెప్పారు కదా, వీఆర్కే కులాల పేరు చెప్పారు. మాకు రావాల్సినటువంటి పెద్ద పెద్ద కాంట్రాక్ట్ వర్కులను వీఆర్కే కులాలకు ఎత్తకపోవడం కోసం మా సొసైటీ అడ్డుపడుతుంది. ఆ రూల్స్ అడ్డుపడతాయి. సింగరేణి గుట్టలు కొట్టే దగ్గర కావచ్చు, 4-వే రోడ్లు వేసే దగ్గర కావచ్చు, అది మన రైట్. కేసీఆర్ వచ్చే రాడు అని మన గొడ్డ పెట్టి గొంతు నరికి పడేసిండు. ఎట్లా? 15% 3% తీసుకొచ్చాడు. ఈ 3%తో మేము ఫైట్ చేయలేం కదా. కాబట్టి ఈ సొసైటీలకు పక్షవాతం వచ్చి పడిపోయింది. దానివల్ల ఏం జరిగింది? ఈ 100 టెండర్లు ఎత్తకపోయి ఇందాక మీరు చెప్పినట్టే 1000 కోట్లు వచ్చినాయి వాళ్ళకి. కాబట్టి ఏంటంటే, బీసీ ఉద్యమంలో బీసీలు ఆర్థికంగా వెనుకబడడానికి